పార్టీ మరిన్ని విజయాలని నమోదు చేసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క ప్రక్రియ ప్రతి 3 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతుంది. నూతనంగా అధ్యక్షుడిని తీసుకురావడం భారతీయ జనతా పార్టీ యొక్క శైలి. ఇవాళ ముందుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత బూత్ కమిటీని ఎన్నుకోవడం, ఆ తర్వాత మండల కమిటీని ఎన్నుకోవడం, తర్వాత జిల్లా స్థాయి కమిటీని ఎన్నుకోవడం, ఆ తదుపరి రాష్ట్ర కమిటీ, తర్వాత ఇవాళ దేశంలో ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం భారతీయ జనతా పార్టీ యొక్క శైలి. కాబట్టి ఆ దిశగా ఇవాళ తుది దశకు చేరింది. ప్రతి 3 సంవత్సరాలకి ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందని కూడా తెలియజేస్తూ, ఇందులో కూడా ప్రజాస్వామిక బద్దంగానే ప్రతి ఒక్క ప్రక్రియ కూడా కొనసాగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక విభిన్నటువంటి శైలి ఉన్నది. ఇక్కడ ప్రతి సామాన్యుడు కూడా వారి యొక్క స్థాయిని కూడా మర్చి వారి యొక్క క్రమశిక్షణ పద్ధతి ద్వారా అంచెలంచెలుగా పార్టీలో పెద్ద పేట అని చెప్పి అందుకు నిదర్శనంగా అనేక ఒక ఛాయ్ వాలా ఇవాళ ప్రధానమంత్రి అయినటువంటి ఘనత కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క పద్ధతిలో ఒక భాగంగా కూడా మేము అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇవాళ అంతేకాకుండా ఈరోజు ఎంఎన్ఆర్జిఎస్ పథకంలోనికి పేరు మార్పు కూడా చేయడం జరిగింది. విబిజీ రామ్జీగా నామకరణం చేసి వాళ్ళ దాంట్లో కూడా కొన్ని కార్యాచరణను కొద్దిగా మార్పు చేయడం జరిగింది. ఇవాళ 100 రోజుల పని దినాన్ని 125 రోజులుగా కల్పిస్తూ వాళ్ళ అదొక అవకాశం చేశారు. అలాగే 90-10 కేంద్ర ప్రభుత్వం 90%, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 10% నిష్పత్తిని వాళ్ళ 60-40%గా మార్చడం జరిగింది. అంతేకాకుండా 14 రోజుల్లో వ్యవధిలోనే వాళ్ళ ఎవరైతే పనికి వారు ఒక పని మనం కల్పించాలనేటటువంటి నిష్పత్తి కూడా ఇందులో వారికి తెలియజేయడం జరిగింది. 14 రోజులు ఒకవేళ పని కల్పించకపోతే కనుక వారి పని కల్పించినటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుని ఈ 14 రోజుల పని దినాల్లో ఏవైతే వారికి రావాల్సినటువంటి ఈ నిధులు ఉన్నాయో వాళ్ళ ఖాతాలో నేరుగా జమ చేసేటటువంటి ప్రక్రియ కూడా ఈ యొక్క కార్యాచరణలో జరుగుతోంది. ఇవాళ అనేక భారతీయ జనతా పార్టీ కూడా విపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ గాంధీవాద ముసుగులో 75 సంవత్సరాల పాటు ఈ యొక్క దేశాన్ని పాలించి అధోగతి పాలు చేయటం వారి వృత్తి అయితే ఇవాళ నామకరణం చేశారనేటటువంటి ఏదో విష ప్రచారం ఇవాళ ప్రభుత్వంపై చిమ్మేటటువంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఇక్కడ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా పనిచేసేటటువంటి బాధ్యత మాపై ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఏదైతే సంకల్పించినటువంటి పథకాలు ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి కార్యాచరణ ఏం చేయాలి, అలాగే ప్రజల ద్వారా ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం దగ్గర తీసుకుపోయేటటువంటి పని మాపై తీసుకెళ్లాల్సినటువంటి పని మాపై ఉన్నది. అది మేము రాష్ట్ర పార్టీ మాధవ్ గారి అధ్యక్షతన, తర్వాత జిల్లా పార్టీ పిక్కి నాగేంద్ర గారి ఒక ఆధ్వర్యంలో మేము పదే ఏదైతే సమస్యలను మనం తీసుకుపోతా ఉన్నాం దాన్ని పరిష్కరించే దిశగా కూడా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళకి స్థానికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చొరవతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నాయి. అది కూడా అందరి యొక్క ఇటు ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో, అటు ఎమ్మెల్సీ సోమవీరాజు గారి యొక్క సహకారంతో, వీళ్ళందరి అధ్యక్షతన, అలాగే రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి యొక్క సహాయ సహకారాలతో, అలాగే ఇవాళ ఇక్కడ జూ పార్క్ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఆధునీకరణ విషయంలో అయితేనేమి, అటు రైల్వే ఆధునీకరణ విషయంలో అయితేనేమి, అలాగే ఇటు మన కోరుకొండ కొండకి ఈ రోప్వే విషయంలోనైతేనేమి, అలాగే ఇక్కడ టూరిస్ట్ గా ఇక్కడ ఈ యొక్క పర్యావరణాన్ని అంతా కూడా అభ్యుదయం చేయాలని చెప్పి ఒక మహత్తర ఆలోచన కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తుది మెరుగులు దిద్దుకోవాలంటే ఇలాంటిటువంటి ప్రభుత్వం, సమర్థవంతమైన ప్రభుత్వానికి వాళ్ళ ప్రజలందరూ కూడా తమ యొక్క సహకారం తెలియాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ విపక్షాలు రాను కూడా ఇవాళ ఈ దుష్ప్రచారం మొదలెడుతూ ఉన్నాయి. ఇవాళ అనేక రాష్ట్రాల్లో
ఇవాళ మనం ఓటుని ఇది దొంగ ఓట్లు తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఓట్ చోరీ అని నామకరణం చేసి ఇవాళ దుష్ప్రచారం మొదలెట్టినటువంటి వైనం. కాబట్టి దానికి ధీటుగా ఓట్ చోరీ ఎవరు చేశారు అనేది పార్లమెంట్ లో మా నాయకులు దాని ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి ఎలాగయ్యారు అనేది సుస్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా ఇవాళ అమిత్ షా గారు అక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎక్కువగా ఇవాళ తప్పుడు వాదనల ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఇవాళ రాజకీయాలు చేసేటటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. ఇవాళ భారతదేశం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్న అభ్యుదయ భావనను ముందుకు పోతా ఉందని కూడా గమనించాలని చెప్పి ప్రజలందరినీ కూడా భావిస్తూ ఇలాంటి దుష్ప్రచారాలన్నీ కూడా తిప్పికొట్టాలి. అదే మన బీహార్ జరిగిన ఎన్నికల్లో కూడా ఇవాళ సుస్పష్టంగా ప్రజలు జయకథనం ఎగరేసినటువంటి సంగతి ఇవాళ అందరికీ విదితమే. అలాగే నిన్న ముంబైలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అనే ఒక బలాన్ని చాటు చేయడం జరిగింది. ఇవాళ దేశంలోనే పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. 18 రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ, అలాగే మరొక 3-4 రాష్ట్రాల్లో ఇవాళ కూటమి ద్వారా కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి తరుణం. ఇవాళ దేశ వ్యాప్తంగా కూడా కాషాయ జెండా ఎగరాలనేటటువంటి తపంతో ఇవాళ పార్టీ పనిచేస్తూ ఉంది. ఆ దిశగా ఇవాళ మరొకసారి నితిన్ నబీన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అధ్యక్షతన ఏదైతే ఆ కార్యాచరణ ఉందో దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలనేటువంటి ఉద్దేశం ఏదైతే పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది నెరవేరబోతుందని చెప్పి ఆయన యొక్క అధ్యక్షతన అది నెరవేరబోతుంది అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారికి ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు